నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ వేయండి ఏపీ సీఎం డిప్యూటీ సీఎంలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మన పరిసరాలను గ్రామాలను పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం మన అందరి బాధ్యత పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కాలినడకన అలిపిరి నుండి తిరుమలకు బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాత్రికి తిరుమలలో గాయత్రి సదన్ గెస్ట్ హౌస్ లో బస చేయనున్న పవన్ రేపు ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించనున్న పవన్ ధర్మారెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఫోన్ డేటా బయట పెట్టాలి ధర్మారెడ్డి ఎక్కడ దాంకున్నారు టీటీడీలో జరిగిన అవకతవకలపై సాక్షి సంతకం ధర్మారెడ్డిదే 3వ తారీఖు పూర్తి నిజాలు బయటపడతాయి పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వార్తల్లోని వివరాలు పుత్తూరులో నిర్వహించిన సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభలో నగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ పాల్గొని నివాళులర్పించారు దాంట్లో ఉండి మన లేబర్ పాలసీస్ కానీ రకరకాలుగా అంతా కూడా ప్రవర్తన చేసే శక్తికి కానీ జరుగుతున్న విషయం మన దగ్గర ఉన్న మనిషి దూరం పోయి అలాంటి దూరం వ్యక్తి మన మనిషి చెప్పడానికి గర్విస్తున్నాం. ఇంకా ఇందాక అన్న మాట్లాడితే గమ్య రక్షణ గురించి మాట్లాడారు. గమ్య రక్షణ ఇంకా కాంబినేషన్ రాలేదు. నా దేశంలో గమ్య రక్షణ ఏంటంటే గవర్నమెంట్ పడిపోయినా కూడా కొత్త ఎలక్షన్ పెడతారు. పెట్టినా కూడా అది 5 సంవత్సరాలు కాకుండా ఎంతైతే బ్యాలెన్స్ అనుకుంటారో అంతే పెడతారు. అంటే అది 5 years ఉండదు. ఆ కాలం ఏంటంటే 3 సంవత్సరాలు అంతే పెడతారు. నాకు తెలిసింది చెప్తాను. ఇక్కడ అది అది పెట్టచ్చు. అలాగే మనం చూస్తున్నాం ఇవాళ సీతారాం యేచూరి లాంటి మహనీయుల అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే దేశం కోసం వాళ్ళు మొత్తం దీర్ఘకాలం సేవ చేశారు. అలాంటి వారి స్మరించుకోవడం, అలాంటి వారిని కోరుకోవడం ఖచ్చితంగా మన సమాజానికి మంచిది. మన పిల్లలకు కూడా భావితాలకు కూడా మన వాళ్ళు ఇచ్చిన సందేశాలను తీసుకెళ్ళడం చాలా అవసరం. మన దేశంలో ఇంటికి వచ్చి అందరి ప్రభుత్వ అధికారులను గ్రామాలకు పంపించి ఎమ్మెల్యే సైతం ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ ఇచ్చే కార్యక్రమం ఎక్కడా జరుగుతుందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం గంగాధర్ నెల్లూరు మండలం ఎస్ఆర్పురం మండలం కార్వేటినగరం మండలం పాదిరికుప్పం గ్రామాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొన్నా యుగంధర్ ఆధ్వర్యంలో పెన్షన్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వస్తుందని అన్నారు. 3000 నుంచి 4000కు పెన్షన్ పెంపుదల చేశారని వికలాంగులకి 10,000 పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. మరికొంతమందికి పూర్తి వైకల్యం ఉన్నవారికి 15,000 పెన్షన్ పంపిణీ చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. పేదలను ఆదుకోవటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. పెన్షన్లతో పాటు గ్రామాలు మౌలిక వసతుల పాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను అక్కడే అధికారులకు సమస్య పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్, మండల అధ్యక్షులు చెంగల్రాయ్ యాదవ్, మాజీ కార్యదర్శి హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఆరాసనం లేదు, భూ కబ్జా లేదు, అదేవిధంగా అన్యాసంగా కేసులు పెట్టేది ఉండదు, ఇవన్నీ కూడా ఏది ఉండదు. ఇది మంచి ప్రభుత్వం. వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలు మన ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అన్ని కూడా చేపిస్తూ వస్తుంది. మొట్టమొదటిగా ఏం చెప్పామంటే వస్తానే మీకు పెన్షన్ ఇస్తాము. ఇచ్చే పెన్షన్ కూడా 3,000 4,000 చేస్తామని చెప్పాము. వస్తానే 3,000 4,000 చేసాము. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. అందరికి కూడా ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తాము. అదేవిధంగా చూసారంటే మీకు ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు వరకు 3 నెలలు కూడా కలిపి ప్రతి నెలకు 1000 రూపాయలు కలిపి 7,000 ఇస్తామండి. 4 + 3,000 7,000 ఇచ్చామా లేదా? ఫస్ట్ మంత్ అందరికి 7,000 ఇచ్చినాక అందరికి 7,000 ఇచ్చాం. అకౌంట్ నుంచి ప్రతి నెల మీకు 4,000 వస్తుంది. కొంతమంది వికలాంగులకి అయితే 6,000, కొంతమందికి 10,000, కొంతమంది 15,000 వస్తుంది. మీరు ఎవరికైనా ఇబ్బంది ఉండి
దెబ్బ తగ్గితో లేదా ఒళ్ళు బాగలేకమో లేదంటే కిడ్నీ ప్రాబ్లమో లేదంటే క్యాన్సర్లో డయాలసిస్ అవుతున్నారంటే మీరు అందరూ కూడా సర్టిఫికేట్ తీసుకున్నారంటే దానికి తగినట్టు కోర్టులో వాళ్ళ పేరు యాడ్ చేసి వాళ్ళకి తగినట్టు 6,000, 10,000, 15,000 మీకు వస్తుంది. సో కాబట్టి రెండో మీరు కోర్టు ఓపెన్ వచ్చింది కాబట్టి మీకు ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ సర్టిఫికేట్ తీసుకొని వచ్చినారంటే మీ కోర్టులో ఎన్రోల్ చేసి మీ అందరికీ కూడా ఎవ్రీ మంత్ మీకు ఇచ్చే పెన్షన్ కార్యక్రమాన్ని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. తిరుపతి పట్టణంలోని వినాయక సాగర్ నందు స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య పాల్గొన్నారు. అందులో భాగంగా వినాయక సాగర్ మెయిన్ రోడ్డు పక్కన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మొక్కలను నాటారు. ప్రతి సంవత్సరం గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ స్వచ్ఛతా హై సేవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరం ఒక 3-4 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో భాగంగా ఒక ఫోర్ట్నైట్ అంటే 2 వారాలకు పైమించి ఈ కార్యక్రమాన్ని మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ప్రతిరోజు యాక్టివిటీ కూడా మనము చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు అక్టోబర్ 1వ తారీఖున మనము తిరుపతి నియోజకవర్గం ఈ వినాయక్ సాగర్ లేక్ చుట్టూ మనము గౌరవ తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారితో, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య గారితో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మనము కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో ఈరోజు ఇక్కడ ఒక క్లెన్లీనెస్ డ్రైవ్ని అంటే ముఖ్యంగా దీన్ని అవేర్నెస్ కోసం మనము ఇక్కడ చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మనకి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో గడిచిన 2 వారాల్లో ఎన్నో రకమైనటువంటి మనం కార్యక్రమాలు చేసాము. అందులో భాగంగా మనము ఈ స్వచ్ఛత క్లెన్లీనెస్ డ్రైవ్స్ అని మీ అందరూ కూడా చూసుంటారు. తిరుపతి చుట్టుపక్కల కూడా చాలా పంచాయతీల్లో మనము పెద్ద ఎత్తున ఈ డంపులన్నిటిని కూడా అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డంప్స్ని కూడా మనము ఈ తొలగించడం జరిగింది. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. గత 15 రోజులుగా తిరుపతి నియోజకవర్గ పరిధిలో కలెక్టర్ గారు, కమిషనర్ గారు, పబ్లిక్ హెల్త్ వాళ్ళు, పబ్లిక్ పార్టిసిపేషన్, యువకులు అందరినీ కూడా పార్టిసిపేట్ చేసి తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరంలో లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చిపోతుంటారు. ఇటువంటి ప్రశాంతమైన ఈ యొక్క తిరుపతి నగరంలో కలుషిత రహితంగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఒక అనుభవశాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఎప్పుడో 20 సంవత్సరాల ముందు కూడా పెట్టడం జరిగింది. ఈరోజు అక్టోబర్ 1న మాస్ క్లీన్లెస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ వినాయక సాగర్లో మరియు అన్ని బిల్డింగ్స్లో కూడా చేయడం జరుగుతుంది. సో ఇందులో జిల్లా కలెక్టర్ గారు, తిరుపతి ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేశారు. రేపు కూడా ఒక కార్యక్రమం మనం 10:30కి కచ్చిపి ఆడిటోరియంలో చేయడం జరుగుతుంది. అందుకు అందరు స్టూడెంట్స్ కూడా ఆహ్వానించాము. సో అందులో ఫెలిసిటేషన్ చేయడం జరుగుతుంది శానిటేషన్ వర్కర్స్కి, యూడిఎస్ వర్కర్స్కి. అలాగే మనము ఈ 2 వారాలలో ఎవరికైతే పోటీలు కండక్ట్ చేస్తామో వేస్ట్ ఆర్ట్, పరుగు పందాలు వీళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏంటంటే తిరుపతి ప్రజలకి చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ బస్ స్టాండ్, రైల్వే స్టేషను, శ్రీనివాసం, విష్ణునివాసం, చౌల్టీస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అది మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ డిపార్ట్మెంటే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి మనం ఇంటింటికి లేకపోతే షాప్ టు షాప్ ఆటోస్ వచ్చినప్పుడు గార్బేజ్ ఆటోస్ అందుకు చెత్త ఇవ్వాలి, ఎక్కడంటే అక్కడ చెత్త వేయొద్దు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 4 రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయని, శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలంటే టీటీడీ పాలక మండలి లేనందున టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ద్వారా నిర్ణయాలు తీసుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించవచ్చునని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మాండమైన ఉత్సవాలుగా కోట్లాది మంది భక్తులు భావిస్తారని, మరోపక్క దసరా సెలవులతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తబోతున్నారని అన్నారు. టీటీడీ బోర్డు
స్పెసిఫైడ్ అథారిటీ లేనందున కొత్తగా వచ్చిన అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారా అన్నదానిపై ప్రభుత్వం దృష్టి సారించి టీటీడీ ఈవోగా గతంలో పనిచేసి పదవీ విరమణ చేసిన సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ వారితో బ్రహ్మోత్సవ కమిటీని ఏర్పాటు చేస్తే వారికున్న అపారమైన అనుభవంతో బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించుకోవచ్చని అన్నారు. టీటీడీ పాలక మండలి నియామకం ఆలస్యం అవుతున్నందున సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించే స్పెసిఫైడ్ అథారిటీకి ఆర్థిక సంబంధమైన నిర్ణయాలతో సంబంధం లేకుండా బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలపై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇటీవల ఈవోగా అడిషనల్ ఈవోగా నియమితులైన 2 అధికారుల పర్యవేక్షణలో మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నందున వారికి ఇతోధికంగా సహకరించేందుకు దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీ అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్నదానం, కళ్యాణకట్ట, వసతి సముదాయాలతో పాటు ఘాట్ రోడ్లలో నడకదారి మార్గంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, అలాగే తిరుమల కొండపై పార్కింగ్ సమస్య తలెత్తకుండా తీసుకునే నిర్ణయాలపై టీటీడీ ఈవోకు స్పెసిఫైడ్ అథారిటీ కారణంగా ఒత్తిడి తగ్గుతుందన్నారు. తిరుమలలో మంగళవారం నుంచి బస చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల కొండకు రాబోతున్నందున నేటి నుంచే అధికారుల రాజకీయ నాయకుల హడావిడి తిరుమల కొండపై ప్రారంభమైందన్నారు. ముఖ్యమంత్రి 24 గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీకి ఆదేశాలు ఇచ్చేలా చూడాలని నవీన్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నడకదారి ఘాట్ రోడ్లో కానీ ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు సవ్యంగా సక్రమంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలంటే ఖచ్చితంగా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారులు స్పెసిఫైడ్ అథారిటీలో ఉండాలి. అలా అధికారులు నియమిస్తే స్వామివారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. చిన్న సంఘటన కూడా జరగకుండా ఆ విధంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఈరోజు తిరుమల కొండకు వస్తున్నారు. 3 రోజుల పాటు ఉంటారు. వారు వెళ్ళిన వెంటనే 4వ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆ రోజు ధ్వజారోహణంతో, ఆ రోజు రాత్రి ముఖ్యమంత్రి గారు కూడా తిరుమల కొండకు వస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే హడావుడి ప్రారంభమైంది. అధికారులు, అదేవిధంగా భక్తులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తిరుమల కొండకు వస్తారు. కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా 24 గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీ నియమించాలని చెప్పని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నానండి. లడ్డూ మీదనే చర్చ జరుగుతోంది. టీటీడీలో దీనిపై నాంది ఎక్కడ పడిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, టీటీడీ బోర్డు రిజల్యూషన్ 371 ఆమోదం తెలిపిందని, 29/2/2020లో టీటీడీలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నారని అన్నారు. అప్పట్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారని, 2019 నుంచి 2024 వరకు టీటీడీలో ఒక్క సమాచారం బయటికి రాలేదని, మీ వారి కోసం టెండర్ల నియమ నిబంధనలు మార్చారని ప్రశ్నించారు. 3 సంవత్సరాలుగా డైరీ పరిశీలనలో ఉండాలని, కండిషన్ 18లో 3 సంవత్సరాలని 1 సంవత్సరంకు మార్చారని అన్నారు. కండిషన్ 19లో పాలనను పరిశీలించాలని, కండిషన్ 19, 20ని ఎందుకు రిమూవ్ చేశారని అన్నారు. ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఫోన్ డేటా బయట పెట్టాలని, నేనే చైర్మన్గా ఉంటే ఇంకా నాణ్యమైన నెయ్యికి ఆమోదం తెలిపేవాడినని అన్నారు. కండిషన్ 72లో 250 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలని, వీటిని మార్చి కనీసం 50 కోట్లు ఉంటే చాలని నమోదు చేశారని అన్నారు. ఇక్కడే గూడుకుట్టాని జరిగిందని, 2019లో రివర్స్ టెండర్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. దీనికి వైసీపీ మొదటగా సమాధానం చెప్పాలని, నిన్నటి సుప్రీంకోర్టు ప్రశ్నలతో సునకానందం పొందుతున్నారని అన్నారు. రూల్ నెంబర్ 36లో మాకన్నా ముందే కోర్టు చెప్పింది కాబట్టి తిరుమలలో డిక్లరేషన్లో సంతకం తప్పకుండా పెట్టాలన్నారు. హైకోర్టు జస్టిస్ బట్టు దేవానంద్ ఆర్డర్ కాపీలోనే ఉందని, డిక్లరేషన్పై ఉందని, ధర్మారెడ్డి ఎక్కడ దాంకున్నారని అన్నారు. టీటీడీలో జరిగిన అవకతవకలపై సాక్షి సంతకం ధర్మారెడ్డిదే అన్నారు. టీటీడీలో నెయ్యి అవకతవకలపై 5 కోట్ల ప్రజల తరపున చంద్రబాబు మాట్లాడారని, 3వ తారీఖు పూర్తి నిజాలు బయటపడతాయన్నారు. దీని వెనకాల ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అది న్యాయస్థానాల నుంచి వచ్చింది కాబట్టి 2-3 రోజులు మీకు పూర్తి వివరాలు, 3వ తేదీ లోపలే ఏం జరిగింది పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ప్రస్తుతానికి మేము ఈరోజు వైసీపీ నాయకుల్ని ఈ రెండింటికి సమాధానం చెప్పమని అడుగుతున్నాం. సంతకం ఎందుకు పెట్టాలంటే, పెట్టాలయ్యా, తప్పదు.
నువ్వు కొండకి రావాలంటే సంతకం పెట్టాల్సిందే. ఇంకే నువ్వు బెదిరించేది ఎవడు పెట్టమన్నాడంట అంటే వాళ్ళు అడిగితే పెట్టేదంటే ఎస్ నీకు పెట్టాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. నెయ్యిలో ఇంత రిలాక్సేషన్స్ ఎందుకు ఇచ్చారు? కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఈ టెండర్ అడ్జస్ట్మెంట్స్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఎవరెవరికి మారాయి, ఎవరెవరు తీసుకున్నారు, ఎవరికి ఇచ్చారు, ఎంతెంత తీసుకున్నారో రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ పూర్తయిన తర్వాత శ్రీవారి భక్తుల ముందు, గోవింద భక్తుల ముందు ఇది వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టి నమ్మకం, విశ్వాసంతో ఉంది. తిరుపతి పట్టణంలోని అక్కారంపల్లి సుబ్బారెడ్డి నగర్ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య పాల్గొని పింఛన్లను పంపిణీ చేసి లబ్ధిదారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తారీఖున ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా గౌరవ తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు ఆరణి శ్రీనివాస్ గారితో, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారితో ఈరోజు మనం తిరుపతి పట్టణంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో మన దీంట్లో భాగంగానే మీ అందరికీ తెలిసిందే, ప్రతి నెల కూడా 1వ తారీఖునే ఖచ్చితంగా అందరు సచివాలయ సిబ్బందితో మనము 99.9% పెన్షన్స్ అన్నీ కూడా మనం 1వ తారీఖునే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరికి మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి వద్దనే సచివాలయ సిబ్బందితో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మీరందరూ చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల 1వ తారీఖున ఒక్కొక్క జిల్లాకి వెళ్తున్నారు. ఈరోజు కూడా మనం చూసినట్టయితే కర్నూలు జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ పంపిణీ నిర్వహిస్తున్నారు. మనం కూడా పెన్షన్ పంపిణీ 4 కేటగిరీల్లో 4,000, 6,000, 10,000, 15,000 ఇలా సుమారుగా మన జిల్లాలోనే ప్రతి నెలకి 113 కోట్ల పెన్షన్ డబ్బుల్ని మనము బెనిఫిషరీస్ అందరికి కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి కూడా తిరుపతి జిల్లా అధికారులందరూ కూడా చాలా చక్కగా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ప్రతిసారి ఫస్ట్ ప్లేస్లో కానీ సెకండ్ ప్లేస్లో ఉంటున్నాము. అంటే అందరికంటే అన్ని జిల్లాల కంటే ముందు చేస్తున్నాము. కానీ 6 గంటలకే మొదలుపెట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి డిఫరెన్స్ మేరకు 6 గంటలకే మొదలుపెట్టి 10-11 గంటలకల్లా పూర్తిగా చేస్తాం. ఎవరైనా 1 ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి నెక్స్ట్ రోజు మనము వచ్చి 2వ తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సహకారంతో పేదలకు, అవ్వాతాతలకు, వికలాంగులకు అందరికి కూడా 18 రకాల పెన్షన్లు కూడా పంపిణీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచి 4,000, అంతకుముందు 2-3 నెలల్లో అరియర్స్ కూడా కలిపి 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషకరం. ప్రతి అవ్వ, ప్రతిది తాత, వికలాంగులు, విడోలు అందరూ కూడా సంతోషంగా ఈరోజు చేస్తున్నారు. మేము ఈరోజు మన తిరుపతి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా కలిశారు. ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ఈరోజు తిరుపతి జిల్లాలోనే, తిరుపతిలోనే ఉదయం 5 గంటల నుంచి 9 గంటల లోపల 90% పెన్షన్ కూడా పంపిణీ జరిగింది. 90% ఇప్పటికే పంపిణీ కూడా చేసేశారు. చాలా చక్కగా చేస్తున్నారు సచివాలయ సిబ్బంది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రాల భవిష్యత్తు తిరగరాయడం జరుగుతుంది. ఒక అనుభవశాలి చరిష్మా కలగా నాయకులు ఇద్దరు తోడయ్యారు. రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పరుగులు తీస్తారని కూడా తెలియజేస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. జనసేన శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసి కాలినడకన మెట్ల మార్గంలో తిరుమల బయలుదేరారు. పవన్ వెంట ఆయన మిత్రుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో
అలిపిరి మెట్ల మార్గంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం తెరపైకి వచ్చిన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆయన రేపు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తన ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. ఇక ఎల్లుండి సాయంత్రం తిరుపతిలో పవన్ కళ్యాణ్ వారాహి సభను నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన నారా చంద్రబాబు నాయుడికి జరిగిన బాంబు పేలుళ్ల ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగకుండా కాపాడిన శ్రీవారికి టీడీపీ నాయకులు మొక్కులు చెల్లించుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద టీడీపీ నాయకులు ఆనంద్ నాయుడు ఆధ్వర్యంలో టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంతో భగవంతుని ఆశీర్వాదంతో ఆశీస్సులతో ఈ రాష్ట్రం విడిపోయి ఆనాడు 2014లో అవస్థలు పడతారన్న ఆలోచన, ఈనాడు రాక్షస పాలనతో చాలా ఇబ్బందులు పడతారని 2019 నుంచి రాష్ట్ర ప్రజలు మొత్తం చాలా బాధలు పడి అన్ని విధాలా నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో భగవంతుడు మేము ఉన్నాము అన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రాణభిక్ష పెట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి వదిలేసి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడడానికే నిమిత్తం, అభివృద్ధి కోసమే నిమిత్తం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే నిమిత్తం ఆయన్ని బతికించి పునర్జన్మనిచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని, మా చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్ళు ఆయుష్తో మంచి ఆరోగ్యంతో ఉండాలని, ఆయన్ని కాపాడాలని, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన జీవితం అంకితం చేశారని, అటువంటి మంచి మనిషిని ఈరోజు పునర్జన్మనిచ్చినటువంటి ఈరోజు మహోన్నతమైనటువంటి వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వల్లనే అవుతుందని, ఆయన ఒక్కడే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లేటువంటి విధానం ఆయనకు ఒక్కరికే తగు. అటువంటి విధానంలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి శ్రీ గౌరవనీయులు కొనతల పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారిని ముగ్గురు కలిసి ఈ రాష్ట్రం ఈ దేశాన్ని బాగు చేయాలన్న ఆలోచనతో ఈరోజు భగవంతుడు ముగ్గురిని కలయికతో సమ్మేళనం చేసి ఈ రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి తపన, బాబుగారు పడుతున్నటువంటి బాధ అంతా ఇంత కాదు, ప్రజలు అనుభవించారు. ఈరోజు ఈ గడిచిన 5 ఏళ్ళు అనుభవించారు. అటువంటి బాధల్లోంచి ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో ఆయన ఒక్కడే సాధ్యం, చంద్రబాబు నాయుడు వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, ఆయన ఒక్కడి వల్లనే వీలవుతుంది అని ఆయన ఉన్నటువంటి దీంట్లో కష్టపడేటువంటి దీంట్లో తోడుగా మరి రాష్ట్ర మంత్రివర్గులు శ్రీ లోకేష్ బాబు గారు కూడా చాలా విశేషమైనటువంటి దీంట్లో ప్రయాణం చేస్తూ అభివృద్ధి పదం వైపు వెళ్తున్నారు. 2003 క్లోమోర్ మైన్స్ బాంబు పేలుడు పెట్టినటువంటి ఈ యొక్క అలిపిరి సంఘటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు 12-10-2024 తేదీ నుండి 3736 ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటు కొరకు టెండర్లు ఆహ్వానించడం జరిగింది. తిరుపతి జిల్లా నందు 227 మద్యం దుకాణాల టెండర్లను ఆహ్వానించడం జరిగింది. జిల్లా నందు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ మరియు మండలాల వారీగా నోటిఫై చేసిన మద్యం దుకాణాలకు సంబంధించి తిరుపతి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి వారి కార్యాలయం నుండి ప్రకటన చేశారు. అందరికీ నమస్కారం. మనకి ప్రభుత్వం నుండి ఎక్సైజ్ విధానం మీద జీవో విడుదల చేయడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ 211 జీవో నిన్న నైట్ మనకి రిలీజ్ చేస్తున్నారు. దాని ద్వారా ఎక్సైజ్ పాలసీ ఫర్ ద నెక్స్ట్ 2 years అంటే 2024 నుంచి 2026 వరకు మనకి కొత్త ఎక్సైజ్ పాలసీని గైడ్లైన్స్ ప్రభుత్వం నుండి విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా ఏమంటే ప్రైవేట్ షాప్స్ అలాట్మెంట్ ఎట్లా చేయాలి,
వాళ్ళు అప్లై ఎలా చేసుకోవాలి, ఎలాగ మనము లాటరీ తీస్తామనే దాంట్లో చాలా డీటెయిల్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మన తిరుపతి జిల్లాలో కూడా ఈరోజు మనము డిస్ట్రిక్ట్ గెజెట్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రచురణ చేయడం జరిగింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే మనం డిస్ట్రిక్ట్ గెజెట్లో పబ్లిష్ చేశాము. సో మనము అప్లికేషన్ ఫీజు వచ్చేసి ముందుగా మనకి 227 అవుట్లెట్స్ ఉన్నాయండి. ఇది కాకుండా ఇంకొన్ని గీత కార్మికులకు ఏదైతే అలాట్ చేస్తారో గవర్నమెంట్ నుంచి అవి అదనంగా ఈ 227 కాకుండా అవి అదనంగా మళ్ళీ మనకి వస్తాయి. యాజ్ ఆఫ్ నౌ 227 షాప్స్కే మనం అప్లికేషన్స్ కలెక్ట్ చేయబోతున్నాం. సో దిస్ విల్ బీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ లైసెన్స్ వచ్చేసి 2 years ఉంటుందండి. ఫ్రమ్ 12/10/2024 అంటే October 12th to 30th September 2026. సో ఈ 2 years వరకు ఉంటుంది. టిల్ October 11th మనకి ఏదైతే గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ రిటైల్ యూనిట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. సో చూసుకున్నట్టయితే అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు 2 lakhs అండి. ఎవ్రీ అప్లికేషన్ 2 lakhs ఫీజు. అదేవిధంగా అప్లికేషన్స్ మనకి 3 పద్ధతుల్లో అప్లికేషన్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ కెన్ గివ్. ఒకటి ఆన్లైన్ మోడ్, ఇంకోటి ఆఫ్లైన్ మోడ్, మూడోది వచ్చేసి హైబ్రిడ్ మోడ్. సో ఆన్లైన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో మనకి వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫైల్ చేసుకుంటారు. వాళ్ళకి పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్. బోత్ అప్లికేషన్ సబ్మిషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆన్లైన్. ఆఫ్లైన్ మోడ్ వచ్చేసి మనకి అప్లికేషన్స్ మన ఎక్సైజ్ స్టేషన్స్ ఏదైతే 11 ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి, ఈ 11 ఎక్సైజ్ స్టేషన్స్లో మనం అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకుంటాము. అంటే అడిషనల్గా ఇంకో స్టేషన్ ఉంది తిరుమలది, అక్కడ మనం ఎటువంటి అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకోమండి. 12 స్టేషన్స్ కాను ఓన్లీ 11 స్టేషన్స్లోనే మనం అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకుంటాము. సో ఈ 11 స్టేషన్స్లో మనము స్టేషన్ యొక్క కెపాసిటీని బట్టి కౌంటర్స్ 1 పెట్టాలా, 2 పెట్టాలా, లేదంటే 3 పెట్టాలా అనేది కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ వేయండి. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. మన పరిసరాలను, గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం మన అందరి బాధ్యత. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. కాలినడకన అలిపిరి నుండి తిరుమలకు బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాత్రికి తిరుమలలో గాయత్రి సదన్ గెస్ట్ హౌస్ లో బస చేయనున్న పవన్. రేపు ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించనున్న పవన్. ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఫోన్ డేటా బయట పెట్టాలి. ధర్మారెడ్డి ఎక్కడ దాంకున్నారు? టీటీడీలో జరిగిన అవకతవకలపై సాక్షి సంతకం ధర్మారెడ్డిదే. 3వ తారీఖు పూర్తి నిజాలు బయటపడతాయి పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.